For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. ఇండియన్ నేవీ ఫోర్స్ తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకుంది. దేశంలోనే రెండో వెరీ లో ఫ్రీక్వెన్సీ విఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ ను వికారాబాద్ జిల్లాలో నెలకొల్పుతోంది. నౌకలు జలాంతర్గములతో సంభాషించేందుకు నావిక దళం విఎల్ఎఫ్ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ ను ఉపయోగిస్తుంది. వికారాబాద్ మండలం పూడూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో ఈ స్టేషన్ ఏర్పాటు చేస్తుంది. దేశంలోనే ఇది రెండో స్టేషన్. తమిళనాడులోని తిరునేల్విలలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొట్టమొదటిది. 1990 నుంచి అది నావిక దళానికి సేవలందిస్తుంది. రెండో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతం విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ ఇప్పటికే గుర్తించింది. అయితే దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ కు వందల ఏళ్ల చరిత్ర ఉంది. అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్ ను ఆనుకుని ఉన్న దామగుండం అడవిలో కొన్ని వేల రకాల మొక్కలు చెట్లు ఉన్నాయి. అందులో ఎన్నో రకాల ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ సబ్మెరైన్స్ నౌకల కమ్యూనికేషన్ కోసం విఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పర్మిషన్ వచ్చింది. దాదాపు 3000 ఎకరాల్లో ఉన్న ఈ అడవి ప్రాంతంలో రాడార్ స్టేషన్ ను ఏర్పాటు చేయనున్నారు. వీటి కోసం 12 లక్షల మొక్కలు నరికివేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అడవిలో ఉన్న దాదాపు 12 లక్షల చెట్లను నరికేసి అడవిని నాశనం చేసి ఈ రాడార్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తున్నారని అక్కడి స్థానికులు, పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాము మళ్ళీ 11,70,000 మొక్కలు నాటుతామని కూడా ప్రభుత్వానికి ఇచ్చిన నోటీసులలో ఐఏఎఫ్ వివరణ ఇచ్చింది. కాబట్టి దేశ భద్రత కోసం ప్రజలు కొంత సహనంతో వ్యవహరించాలని తెలుస్తుంది.